నేటి లౌకిక ప్రపంచంలో సాధనాలపై వ్యామోహం పెరిగే కొద్దీ యువతకు ఇదొక వ్యసనంగా పరిణమించి వారి ఏకాగ్రత క్షీణించే అవకాశం ఉంది. యూత్ అంటే యూ థింక్ లైక్ హనుమ అన్నారు స్వామి. హనుమ అంటేనే ఇంద్రియ నిగ్రహానికి ప్రతీక. అలాగే ఈనాటి యువత కూడా డిజిటల్ సన్సెట్ అనే విధానం ద్వారా సాధనాలపై అదుపు సాధిస్తే లౌకిక ఆధ్యాత్మిక సాధనాల్లో గెలుపుని అందుకోగలుగుతారు. ఇప్పుడు సాధనంపై అదుపు, సాధనతో గెలుపు ఫోన్ కాల్స్ ద్వారా ప్రశ్నోత్తర కార్యక్రమం విందాం. ఇందులో పాల్గొంటున్నవారు కుమారి వైష్ణవి, శ్రీమతి సాయి ప్రణీత, కుమారి సత్యమయి, కుమారి రమ్య. నిర్వహణ శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్. అనేకంగా మనము ఈ ప్రపంచంలో చూస్తున్నాము, అనుభవిస్తున్నాము. కానీ ఈ దుర్భావములకు మీరు చక్కగా యోచన చేయండి. ఏనాడు మన భారతదేశంలో ఈ టీవీలు, ఈ యొక్క రేడియోలు ఏనాడు ప్రారంభమైనో ఆనాటి నుంచి మానవుని హృదయాలు మాలిన్యంగా మారిపోతున్నాయి. అయితే వాటిలో తప్పు లేదు. ఆ ప్రోగ్రాములు వేసేటువంటి వారిలో ఉంటున్నది ఈ మాలిన్యం. ఈ ప్రభుత్వం కూడా దీన్ని సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోవటం లేదు. సైన్స్ అండ్ టెక్నాలజీ చేసేస్తున్న టెక్నాలజీ ఏమిటి? ఈ టెక్నాలజీ మనసును చెలపడానికి టెక్నాలజీ కనుక మనసును చెడిపేటువంటి మనం ఎవరు కూడా ప్రవేశపెట్టకూడదు. అంతా కూడా ఈ యువకుల యొక్క మనసు చాలా మాలిన్యం అయిపోయింది, కలుషితం అయిపోయింది. కనుక మీరు భోంచేసే సమయంలో మాత్రము ఈ యొక్క టీవీలు మీరు చూడకండి. ఇంకే విధమైనటువంటి యొక్క సంభాషణ కూడా అధికంగా జరపకండి. ఏదైనా అప్ప అమ్మలో ఎవరైనా పలకరిస్తే దానికి తగినటువంటి జవాబు మాత్రమే చెప్పాలి. కానీ తల్లిదండ్రులకు తగినటువంటి గౌరవాన్ని ఇవ్వాలి. కానీ ఆ రేడియో టీవీలో ఆ తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వమని చెప్పటం లేదు. ఒరే పిచ్చివాడా, ఎవరు నీవు? బాల్యం నందే యవనము, యవనం నందే వార్ధక్యం కూడా ఏమిటి ఉండాలి. నీవే తాతవు, నీవే తండ్రివి, నీవే కొడుకు. గౌరవం ఇవ్వాలి. నేను కూడా పెద్దవాడిని అయిపోయినాను, నేను గౌరవాన్ని తీసుకోవాలి కానీ గౌరవాన్ని ఇచ్చేవాడిని కాదు. ఇది పరమ అజ్ఞానము. నీవు ఎంత పెద్దవాడైనప్పటికీ తండ్రికి కొడుకే గాని తండ్రి కంటే పెద్దవాడు కాదు కదా. కనుక తండ్రికి తగినటువంటి గౌరవాన్ని ఇచ్చేయి, తల్లికి తగిన గౌరవాన్ని ఇచ్చేయి. కానీ ఇంటికి వచ్చినటువంటి పెద్దలకు గౌరవం ఇచ్చేయి. వారు పెద్దలు వచ్చి ఏదో ఇంటికి వచ్చేస్తే వాడిని కేర్ చేయకుండా నీ పాటికి నువ్వు రేడియో వింటూ టీవీ చూసుకుంటూ కూర్చుంటే ఇది మనిషికి తగినటువంటి లక్షణమా? నీవు రేడియో వేసుకున్నావు, టీవీ వేసుకుని చూస్తున్నావు. ఎవరు మీ నాన్నను చూడాలని మీ నాన్న ఫ్రెండ్ వచ్చాడు, తక్షణమే నీవు టీవీని ఆఫ్ చేయాల. వాళ్ళకి వెళ్ళి నమస్కరించాలి. ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చారు, ఏ కారణం వచ్చారు, ఆ కారణాన్ని తెలుసుకోవాలి, తండ్రికి దాన్ని అందించాలి. ఆ యొక్క వినయమే లేదు. ఆ యొక్క వ్యక్తితో పాటు ఇంకా దొంగలు వచ్చి చేరినప్పటికీ ఈ టీవీ వీడి మానడు. దీనిపైన ఉన్నది కాన్సన్ట్రేషన్ మానవత్వం పైన పెట్టకూడదా? మానవుడై నీవు మానవత్వాన్ని విస్మరిస్తున్నావు. ఈనాటి మానవుడు మానవుడిగా జీవించాలి, కానీ ఇంకా ఉత్తమమైన మానవుడిగా తయారు కావాలి. మనం మానవులుగానే జీవిస్తాం. నీవు దైవం కానక్కర్లేదు. మానవుడు మానవుడిగా జీవిస్తే నీవే దైవంగా మారిపోతావు. దేనిని మనం ఆశ్రయిస్తే మనం ఆశించినటువంటి లభ్యమవుతుందో దాన్ని మొట్టమొదటి మీరు గుర్తించాలి. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పద పంకీరుహాలకి అనేక కోటి ప్రణామ ప్రసూనాలు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో వెలసిన శ్రీ సత్యసాయి మీడియా సెంటర్లో అంతర్భాగమైన రేడియో సాయి తెలుగు 9వ వార్షిక మహోత్సవ శుభాకాంక్షలు. ఈనాటి ప్రత్యేక ప్రసారంలో సాధనంపై అదుపు, సాధనతో గెలుపు అనే శీర్షికన డిజిటల్ సన్సెట్ అనే అంశంపై యువతలో కలిగే కొన్ని ముఖ్యమైన సందేహాలకు భగవాన్ బాబావారి సమగ్ర సాహిత్యం, దివ్యోపన్యాసాల ఆధారంగా సమాధానాలు తెలుసుకునే ప్రశ్నోత్తర కార్యక్రమం. అసలు డిజిటల్ సన్సెట్ అంటే ఏమిటి? ఈ అంశానికి ఈనాటి మన ప్రధాన ఇతివృత్తమైన ప్రతినిత్యం ప్రేమతో అనే అంశానికి సంబంధం ఏమిటి? అసలు ఈ డిజిటల్ సన్సెట్ని రాత్రి నిద్రపోవడానికి ముందే ఎందుకు అవలంబించాలి? ఈ ప్రశ్నలకి సమాధానాలు చూద్దాం. ఈ అత్యాధునిక యుగంలో మానవ మేధ నుండి జనించి చివరికి మానవ మనుగడకే సవాలుగా నిలిచిన సాంకేతిక సాధనాలు చాలా ఉన్నాయండి. మీ అందరికీ తెలిసిందే కదా, ఈ స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ఐఫోన్స్, ఐప్యాడ్స్, ఐపాడ్స్, ట్యాబ్స్ ఇలాంటివన్నమాట. ఈ సోకాల్డ్ అడ్వాన్స్డ్ గ్యాడ్జెట్స్ అన్నీ ఇప్పుడు సగటు మానవుడి నిత్యావసర వస్తువుల జాబితాలో చేరిపోయాయి. నిజమే, పురాణమిత్యేవ సాధు సర్వం అన్నారు. అంటే పాతదైనంత మాత్రాన ప్రతిదీ అద్భుతమైనది కాదు, కొత్తదైనంత మాత్రాన ప్రతి విషయాన్ని నిరసించిన అవసరమూ లేదు. అదేవిధంగా ఈ సాంకేతిక సాధనాల్ని కూడా నిరసించిన అవసరం లేదు. 1985లో భగవాన్ ఒక దివ్యోపన్యాసంలో టెలివిజన్ వాడకంపై ప్రసంగిస్తూ టీవీ చూడటం వల్ల దోషమేమీ లేదు, కానీ ఎంతసేపు చూస్తున్నాం,
ఎటువంటి విషయాలు చూస్తున్నాం అనేది ముఖ్యం. ఒక కత్తి ఉన్నదనుకోండి, దాన్ని ఉపయోగపెట్టి కూరగాయలు కొయ్యవచ్చు, కంఠము కొయ్యవచ్చు. సాధనాన్ని ఎలా వాడుతున్నాం అనేది ముఖ్యం అన్నారు. భగవాన్ వాక్కు పరమ సత్యం. ఇది ఎప్పుడో 90 దశకంలోని మాటే కావచ్చండి, కానీ ముమ్మాటికి నేటి పరిస్థితి కూడా ఇదే. అందువల్ల ఈ సాంకేతిక పరికరాలని సరిగ్గా వాడుకోవడం వల్ల సమయం ఎంతగా మిగులుతుందో, అదేవిధంగా అతిగా వాడడం వల్ల సంయమనం, నిగ్రహం, నియంత్రణ లేకపోవడం వల్ల అంతకన్నా ఎక్కువ సమయం వృధా అవుతోందండి. అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు కదా. అలా ఈ గ్యాడ్జెట్స్ని మితంగా, హితంగా, బుద్ధి సహితంగా, వ్యసనరహితంగా వాడుతూ ప్రతిరోజు ఒక నియమిత కాలంలో, అంటే రాత్రి నిద్రపోయే సమయానికి ఒక 2-3 గంటల ముందు నుండి ఈ సాధనాలను పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ మన్నాడు మాత్రమే స్విచ్ ఆన్ చేస్తే ఆ ప్రక్రియనే డిజిటల్ సన్సెట్ అంటారు. ఇది రోజు పెట్టుకునే నియమం. నశ్రేయో నియమం వినా కదా. అయితే ఒక రకంగా చెప్పాలంటే అష్టాంగ యోగంలో ఒకటైన ప్రత్యాహారం అంటే ఇంద్రియ నిగ్రహానికి ఒక నమూనా లాంటిది. ఎప్పుడో వయసు మళ్ళాక, శక్తి ఉడిగిపోయాక, ఇక మనం చెయ్యడానికి ఏ పనులు లేకపోయాక చేసేది కాదు ఆధ్యాత్మిక సాధన అంటే. స్టార్ట్ ఎర్లీ, యవ్వనంలోనే ఆరంభించాలి అంటారు స్వామి. అందుకే ప్రాణాయామము, ప్రత్యాహారము, నిత్యానిత్య వివేక విచారము, మంత్రముతోడ సమాధి విధానము, జాగ్రత్తగా నిశ్చలముగా చేయుము అన్నారు భగవాన్. ఇది సాధనతో సాధ్యమే. అయితే ఇది నిద్రపోవడానికి 2-3 గంటల ముందే ఎందుకు అంటే దీనికి ఒక శాస్త్రీయపరమైన కారణం ఉంది. క్లుప్తంగా చెప్పుకోవాలంటే అందరికీ తెలిసిందే, మన శరీరంలో బయోలాజికల్ క్లాక్ అనేది సెట్ అయి ఉంటుంది. దానివల్ల ఈ నిద్ర, మిగిలిన యాక్టివిటీస్, లేవడం, మిగిలిన పనులు చేసుకోవడం ఇవన్నీ సెట్ అయి ఉంటాయి. ఆటోమేటిక్గా ఆ టైంకి చేసేస్తూ ఉంటాం. అలాగే ఇది కేవలం ఈ బయోలాజికల్ క్లాక్ ఊహాజనితమైనది కాదండి. ఇది దీనికి బ్రెయిన్లో హైపోథలామస్లో సుప్రాషియాస్మాటిక్ న్యూక్లియస్ అనే చోట దీనికి లొకేషన్ ఉంటుంది. ఇది ఒక మాస్టర్ క్లాక్ లాంటిది. దీనివల్ల సర్కాడియన్ రిథమ్స్ అన్నీ అనుసంధానం చేయబడి ఉంటాయి. దేనికి? సన్ రైజ్కి, సన్సెట్కి. అంటే సూర్యోదయ సూర్యాస్తమయాలతో ఈ సుప్రాషియాస్మాటిక్ న్యూక్లియస్లో ఉన్న ఈ మాస్టర్ క్లాక్ అనేది అనుసంధానం చేయబడి దాని ప్రకారంగా ఈ శరీరాన్ని అలర్ట్ చేస్తూ ఉంటుంది. ఆ ప్రకారం ఈ సుప్రాషియాస్మాటిక్ న్యూక్లియస్ అనే ఈ మాస్టర్ క్లాక్ సూర్యాస్తమయం కాగానే ఆర్టిఫిషియల్ లైటింగ్కి ఎంత దూరంగా, ఎంత తగ్గించుకుందామా అనే ప్రయత్నంలో ఉంటుంది. ఒకవేళ ఆ విధానానికి విరుద్ధంగా గనక మనం ఎక్కువగా ఆర్టిఫిషియల్ లైటింగ్కి, బ్లూ స్క్రీన్స్కి ఎక్స్పోజ్ అయితే దానివల్ల మన సిస్టమ్ అంతా డిస్టర్బ్ అయ్యి, బయలాజికల్ సిస్టమ్ అంతా బ్యాలెన్స్ తప్పి ఈ క్రానిక్ ఇల్నెస్ అంటే డయాబెటీస్, హార్ట్ అటాక్, ఒబేసిటీ వీటన్నిటికీ కారకమయ్యి ఆ రోజు నిద్ర పూర్తిగా డిస్టర్బ్ అయ్యి, అదే డిస్టర్బెన్స్ క్యారీ ఆన్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ మనం నిద్ర లేచినప్పుడు కూడా ఒక లెథార్జిక్గా, ఫ్రస్ట్రేషన్ మూడ్తో, అందరి మీద విసుక్కుంటూ, మన మిగిలిన దైనందిన కార్యక్రమాలన్నీ డిస్టర్బ్ అవుతూ ఇలా తయారవుతుంది మన ఈ బయోలాజికల్ సిస్టమ్. కాబట్టి నిద్రపోవడానికి ఒక 2-3 గంటల నుండే మన శరీరం మెయింటెనెన్స్కి సిద్ధం అవుతూ ఉంటుంది. అంటే నిద్రకి సిద్ధపడిపోతూ ఉంటుంది. అటువంటి సమయంలో మనం దీన్ని డిస్టర్బ్ చేయకూడదు. అందుకే ఆ సమయంలోనే ఇది మోస్ట్ ఎఫిషియెంట్ ప్రక్రియ అన్నమాట. ఇది సాధనతో సాధ్యమే. అలా గ్యాడ్జెట్ ఇంటర్ఫీరెన్స్ లేని వాతావరణంలో స్వామి సూచించిన ఎండ్ ది డే విత్ లవ్ అంటే ప్రేమతో ఆ రోజుని ముగించండి అనేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా మిగిలిపోయిన క్వాలిటీ టైంలో మనం ఎన్నో మంచి పనులు, వ్యక్తిగత సాధనకు సంబంధించినవి ఎన్నో చేసుకోవచ్చు. అదే ఈ సాధనంపై అదుపు, సాధనతో గెలుపు. ఇక ఇప్పుడు ఫోన్ కాల్స్ ద్వారా యువత అడిగిన సందేహాలు తెలుసుకుని వాటిని స్వామి దివ్యోపన్యాసాల ఆధారంగా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి కాల్ చూద్దామా? సాయిరామ్ అక్క, నా పేరు వైష్ణవి. సాయిరామ్ వైష్ణవి. సాయిరామ్ అక్క, నేను చదువుకుంటున్నాను. ఇంజనీరింగ్ 3rd year చదువుకుంటున్నాను నేను. చెప్పమ్మా, నీ సందేహం ఏమిటి? మీరు ఇంట్రడక్షన్లో ప్రత్యాహారం అన్నారు, అంటే ఇంద్రియ నిగ్రహణ అని చెప్పారు. కేవలం గ్యాడ్జెట్స్ స్విచ్ ఆఫ్ చేయడం ద్వారా విజువల్లీ కట్ ఆఫ్ చేయగలం. మరి మిగిలిన సెన్స్ ఆర్గన్స్ ని ఎలా కంట్రోల్ చేసినట్టు?
స్క్రీన్ టైం తగ్గించడం ద్వారా ఇది ఎలా సాధ్యం? ఆ, అలాగే చాలా సందర్భోచితమైన ప్రశ్న వేశావు, తెలుసుకుందామా? స్వామి ఇంద్రియ నిగ్రహం గురించి చెప్తూ, విశ్వాసం లేని భక్తి, కాడి కిందకి రాని ఎద్దు, కళ్ళెం లేని గుర్రం, బ్రేకులు లేని కారు ఎలాగో ఇంద్రియ నిగ్రహం లేని జీవితం అలాగే నిరుపయోగం అన్నారు. ప్రత్యాహారం అంటే ఇంద్రియ నిగ్రహం అంత ముఖ్యమైనదనమాట. దీనికి భగవద్గీత మనకి చక్కటి సమాధానం చెప్తుంది. సాంఖ్యయోగంలో 62వ శ్లోకంలో ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే అంటారు. అంటే ఇంద్రియ విషయాల మీద మనకి ఎప్పుడైతే ఆసక్తి కలుగుతుందో ఇక వాటిని పొందాలి అనే తాపత్రయం, కోరిక ఎక్కువైపోతుంది. అవి తీరనప్పుడు కోపం కలుగుతుంది. అసలు విషయాల మీదకి మనసు ఎలా వెళ్తోంది అని మనం ప్రశ్నించుకుంటే కళ్ళ ద్వారా మనం వీటిని గ్రహిస్తున్నాం. ఇది సైంటిఫిక్గా చెప్పాలంటే ఒక హ్యూమన్ ఐ ఒక సెకనుకి 10,000 బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. అంటే ఏదైనా విషయం మీద మనకి దృష్టి పడినప్పుడు మనకి తెలియకుండానే అసంకల్పితంగా 10 మిలియన్ బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గెట్స్ ట్రాన్స్మిటెడ్. ఐస్ ఆర్ ద విండోస్ టు ద సోల్ అన్నాడు షేక్స్పియర్. అలాగే ఐస్ ఆర్ ద డోర్వేస్ టు ద మైండ్ అని కూడా అనుకోవాలి. అందువల్ల ముందు కళ్ళు అనే వాకిళ్లను నిగ్రహించుకోవడం వల్ల, అంటే ఈ విజువల్ కట్ ఆఫ్ వల్ల, స్క్రీన్ టైం మినిమైజ్ చేయడం వల్ల మనసుకి చేరే వ్యర్థ పదార్థాల సరఫరా తగ్గి మిగిలిన ఇంద్రియాలు కూడా అదుపులో ఉంటాయి. డిజిటల్ సన్సెట్ ద్వారా స్క్రీన్ టైం తగ్గించుకుంటే లోపలి స్క్రీన్ మీద ఫోకస్ చేయడానికి టైం దొరుకుతుంది. అందుకే స్వామి ప్రత్యాహారం అంటే ఇంద్రియాల యొక్క మూలమైన నిర్దేశక శక్తి, అంటే చిత్తం యొక్క అంతర్దృష్టి అన్నారు. అది వైష్ణవి. అందుకని ఈ స్క్రీన్ టైం కట్ ఆఫ్ చేయడం వల్ల ఒక్క కళ్ళని సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నది ఈ దృక్పథంతో కూడా అలా కళ్ళని ముందు నియంత్రించుకోవడం వల్ల మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆ సుప్రాషియాస్మాటిక్ న్యూక్లియస్ ఆ అనుసంధానానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మనం చాలా మటుకు ఇంద్రియాల్ని అదుపులోకి తెచ్చుకోవచ్చు. చాలా క్లియర్గా చెప్పారక్క. నాకు ఇదే అంశం మీద మరొక సందేహం కూడా ఉంది. వైష్ణవి చెప్పండి. అక్క, ఈ రోజుల్లో చాలా మంది MNCs తో వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళకి నైట్ షిఫ్ట్స్ ఉంటూ ఉంటాయి కదా. మరి అలాంటి పరిస్థితుల్లో డిజిటల్ సన్సెట్ అనేది ఎలా సాధ్యం? వాళ్ళు కాల్స్ తీసుకోవాలి, సిస్టమ్ మీద వర్క్ చేయాలి కదా. చాలా మంచి ప్రశ్న. ఈ రోజుల్లో ఇది చాలా సాధారణంగా జరుగుతున్న విషయం. వెరీ కామన్ సినారియో. కెరియర్ ఓరియంటెడ్ వాళ్ళకి, నిజంగా కెరియర్లో ఉన్న వాళ్ళకి, ఇదే జీవనాధారమైన వాళ్ళకి కష్టమే. ఈ డిజిటల్ సన్సెట్ అనేది పాటించడం కష్టమే. అయితే ఇక్కడ డిజిటల్ సన్సెట్ అనేది ఒక నియంత్రణ విధానమే. అంటే దీన్ని అలవాటు చేసుకుందికి ఒక క్రమశిక్షణని పాటించడానికి. అందువల్ల రాత్రివేళ కుదరకపోతే రోజు మొత్తంలో, అవును, రాత్రివేళ పాటించడమే చాలా ఎఫిషియెంట్ విధానం. ఆ విధంగా రిజల్ట్స్ ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ రాత్రివేళ మన జీవన విధానాన్ని బట్టి కుదరకపోతే కనుక రోజు మొత్తంలో ఏదో ఒక సమయంలో కొన్ని గంటల పాటు డివైజెస్ స్విచ్ ఆఫ్ చేయడంలో నిబద్ధత పాటిస్తే సరిపోతుంది. ఎందుకంటే మెలకువగా ఉండి డివైజెస్ స్విచ్ ఆఫ్ చేయడం ద్వారా సెన్స్ కంట్రోల్ జరిగి, అంటే మన సెన్సెస్ని కంట్రోల్ చేసుకొని కొద్ది గంటల పాటు వాటి వల్ల వచ్చే ఆనందాన్ని, అంటే మనం ఏదైతే ఆనందం అనుకుంటున్నామో ఆ ఆనందాన్ని డిలే చేయడం, అంటే డిలేడ్ గ్రాటిఫికేషన్ జరుగుతుంది. ఈ డిలేడ్ గ్రాటిఫికేషన్ అంటే మనకి ప్రపంచ ప్రఖ్యాతమైన మార్ష్మెల్లో ఎక్స్పెరిమెంట్ గుర్తుకొస్తుంది. ఈ మార్ష్మెల్లో ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే, చిన్నతనంలోనే ఈ నిగ్రహ శక్తి ఉండడం వల్ల, నిగ్రహించుకోగలిగే లక్షణం గల 4-5 ఏళ్ల పిల్లలు తదనంతర కాలంలో ఎంతో సక్సెస్ సాధించారు. అన్ని రకాలుగా, అంటే మానసికంగా, ఇమోషనల్గా, కెరీర్ పరంగా వాళ్ళ సక్సెస్ రేట్ ఎక్కువ ఉండడం గ్రహించారు శాస్త్రవేత్తలు. అందువల్ల ముఖ్యంగా యువత దీన్ని నియమానుసారంగా పాటించాలి. ఈ డిలేడ్ గ్రాటిఫికేషన్ ప్రాక్టీస్ వల్ల వారి కెరియర్స్లో సక్సెస్ రేట్ పెరుగుతుంది. అంచేత ఒకవేళ వాళ్ళ ఉద్యోగరీత్యా కెరీర్ పరంగా రాత్రి వేళల్లో కుదరకపోయినా ఏదో ఒక సమయంలో కొన్ని గంటల పాటు దీన్ని నియంత్రించుకోవడం చాలా అత్యవసరం. థ్యాంక్ యూ అక్క, చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డిజిటల్ సన్సెట్ అంటే ఏమిటో. థ్యాంక్ యూ ఫర్ ఎక్స్ప్లెయిన్. సాయిరామ్.
సాయిరామ్ అక్క, నా పేరు సాయి ప్రణీత. సాయిరాం ప్రణీత, ఏం చేస్తుంటారు మీరు? నేను ప్రస్తుతం జాబ్ చేస్తున్నాను అక్క, అమెజాన్లో వర్క్ చేస్తున్నాను. ఓకే, సరే, మీరు ప్రశ్నలు ఏమిటో అడగండి. నాకు 2 సందేహాలు కలిగినాయి ఈ టాపిక్ మీద. సో మా సిస్టర్ ఆస్ట్రేలియాలో ఉంటుంది. తను రోజు పొద్దున రాత్రి మా పేరెంట్స్కి మాకు వీడియో కాల్స్ చేసి షీ షేర్స్ హర్ లవ్ విత్ అస్. సో అలాంటప్పుడు ఎవ్రీడే రాత్రి పడుకునే ముందు అయితే ఖచ్చితంగా పేరెంట్స్ కి ఫోన్ చేసి వారి ఆశీర్వాదాలు పొంది షీ ఎండ్స్ హర్ డే విత్ లవ్. సో అలాంటి సిచ్యువేషన్ లో ఈ డిజిటల్ సన్సెట్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. సో దీనికి సొల్యూషన్ ఏముంటుంది? ప్రణీత, అసలు ఈ డిజిటల్ సన్సెట్ అనే ప్రక్రియని పాటించడంలో ఉద్దేశం ఏంటంటే, నిద్రపోవడానికి కొద్ది గంటల ముందు ఎలాంటి ఉద్వేగాలకి లోను కాకుండా ఏ విధంగానూ ఉద్రేకపరిచే విషయాలను మనసుకి చేరనీయకుండా చేయడం. అదే కాకుండా కంటికి హాని కలిగించే బ్లూ లైట్స్ని, ఈ సాధనాల వల్ల ఉత్పన్నమయ్యే ప్రమాదకరమైన రేడియేషన్ నుండి మనల్ని మనం కాపాడుకోవడం. ఈ నియమాన్ని పాటించడం ద్వారా మైండ్ కామ్ డౌన్ అవుతుంది. అలాగే ఇతర నెగిటివ్ వైబ్రేషన్స్ వల్ల బాడీ, మైండ్, ఇమోషన్స్ ఇవేవి కూడా పొల్యూట్ కాకుండా ఒక శాంతియుతమైన వాతావరణంలో ప్రశాంతంగా నిద్రకి చేరుకోవడం. అందుకే నిద్ర సమాధి స్థితి అన్నారు. కాబట్టి ఇప్పుడు నువ్వు అన్నట్టు దూర ప్రాంతంలో ఉన్న మీ సిస్టర్తో అమ్మా నాన్నలు మాట్లాడడం, తద్వారా మీ సోదరి వాళ్ళ ప్రేమని, శాంతిని పొంది శరీరానికి, మనసుకి సేద కలిగించడం, అది కూడా మంచిదే కదా. దాని ఫలితంగా కూడా మనసు ప్రశాంతత పొందుతోంది. అయితే అప్పుడు కూడా ఈ డివైజెస్ స్విచ్ ఆఫ్ చేసి నియంత్రణతో ఆ వీడియో కాల్ అప్పుడు మాత్రం స్విచ్ ఆన్ చేసి మళ్ళీ కాల్ ఆఫ్ చేయొచ్చు. లేదా వీలైతే ఇంకా ముందుగానే ఈ కాల్ ముగించుకోవచ్చు. ఏదేమైనా ఇది మౌలికంగా సాధనాల మీద అదుపు సాధించుకునే విధానం కనుక ప్లాన్ చేసుకుని దీన్ని పాటించవచ్చు. పూర్తిగా దీన్ని పక్కన పెట్టేన అవసరం లేదు. ఇద్దరు ఒక అండర్స్టాండింగ్తో, ఎందుకంటే ఇది అందరూ పాటించాలి. ఇది ప్రతి ఒక్కరూ ఒక ఛాలెంజ్గా తీసుకుని మన బంధుమిత్రుల్లో, స్నేహితుల్లో దీన్ని పాటించేలా చేస్తేనే దీని ఆవశ్యకత అనేది అర్థమవుతుంది. చాలా థ్యాంక్స్ అక్క, చాలా మంచి సొల్యూషన్ ఇచ్చారు. ప్రణీత, ఇంకా మీ రెండో ప్రశ్న అడుగుతారా? సో రాత్రి పడుకోబోయే ముందు కొంత సమయం ముందుగానే, అంటే 2-3 గంటలు ముందుగానే మనం గ్యాడ్జెట్స్ ఆఫ్ చేయాలి అని అన్నారు. కానీ ఒక్కొక్కసారి రాత్రి పడుకోబోయే ముందు ఏదైనా బ్యూటిఫుల్ మెసేజ్ రావచ్చు, లేదా స్వామి సందేశమో లేదా దర్శనం వీడియోనో రావచ్చు. అది చూసి నిద్రలోకి జారుకోవడం అనేది మంచిదే కదా. అంతెందుకు, ఇప్పుడు ఈ రేడియో సాయి కార్యక్రమం కూడా ఈ సమయంలో గ్యాడ్జెట్స్ ద్వారానే కదా వింటున్నది. మరి డిజిటల్ సన్సెట్ అవసరం ఏమిటి? అండ్ హౌ ఇస్ ఇట్ రెలెవెంట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ లవ్? చాలా తెలివైన ప్రశ్న వేసావు ప్రణీత. నిజమే, ఇది నాకు కూడా అప్పుడప్పుడు ఈ సందేహం, అంటే దీని గురించి పూర్తిగా తెలియనప్పుడు కలుగుతూ ఉండేది. అయితే ఒక దృక్పథంతో ఆలోచిస్తే నువ్వు చెప్పింది అక్షరాల సత్యమే. డిజిటల్ సన్సెట్ లక్ష్యం ఏమిటి? ప్రశాంత చిత్తంతో నిద్రపోవడం, తద్వారా మనసు పొరల్లో దాగున్న ఆ ప్రేమ భావనలతో మన లోపలి బయట వాతావరణాన్ని హై వైబ్రేషనల్ ఎనర్జీతో నింపుకోవడం. దీన్ని సాధించాలంటే నువ్వన్నట్టు డిజిటల్ సన్సెట్ అవసరం లేదు. నిద్రపోబోయే ముందు మంచి మెసేజెస్, స్వామి దివ్య దర్శనం ఇలా ఏవైనా చూడొచ్చు, వినొచ్చు, ఆస్వాదించవచ్చు. స్వామి ఒకసారి దివ్యోపన్యాసంలో టెక్నాలజీ గురించి, కంప్యూటర్స్ గురించి ప్రసంగిస్తూ సైన్స్ని స్పిరిచువాలిటీతో అనుసంధానం చేస్తేనే సైన్స్ మానవ అభ్యుదయానికి, సమాజ శ్రేయస్సుకి ఉపయోగపడుతుంది అన్నారు. కాబట్టి శాస్త్ర సాంకేతికత అనే గుర్రానికి ఆధ్యాత్మికత అనే కళ్ళెం వెయ్యాలి. అందువల్ల లోపలున్న స్వామితో కనెక్ట్ కావాలి అంటే బయటనున్న గ్యాడ్జెట్స్ నుండి, ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ నుండి డిస్కనెక్ట్ కావాలి. ఇంద్రియ వ్యాపారాలన్నిటినీ విత్డ్రా చేసి వాటిని పుష్పం ఇంద్రియ నిగ్రహం అని అర్పించి ఒక నిశ్చల స్థితికి చేరుకుంటే అప్పుడు ఆ ప్రశాంత గంభీర నిశ్శబ్దంలో భగవానుని అడుగుల సవ్వడి వినిపిస్తుంది. లయబద్ధమైన ఆ చరణ రవళికి హృదయం ఆనంద నర్తనం చేస్తుంది. ఆ పదధ్వనికి మించిన సంగీతం ఉందా? ఆ నిశ్శబ్దాన్ని కాలదన్నే మెసేజ్ ఉందా? లేదు కదా. లోపల కనిపించే స్వామికి మించిన దర్శనం ఉందా?
ఇంకా అవసరమా ప్రణీత ఈ గ్యాడ్జెట్స్? అలా గ్యాడ్జెట్స్ని పక్కన పెట్టి సీ ఆల్వేస్ ఇన్సైడ్ అంటే సాయి, ఆ సాయిని లోపల దర్శించాలి అంటే ఈ బయటనున్న సాధనాలని అదుపు చేసుకొని మనం సాధనతో వాటి మీద గెలుపు పొందితే ఈ సాధనం అంటే ఈ శరీరం అనే సాధనం కూడా అదుపులో ఉండి ఆ ఆధ్యాత్మిక సాధన మీద కూడా మనం గెలుపు సాధిస్తాం, అంటే పురోగతి సాధిస్తాం. వీటి ద్వారా కూడా నేను మంచే చూస్తున్నాను అంటే అది చెడు చేస్తుంది అని కాదు, కానీ ఆ మంచి మరింత త్వరితగతిన చేరుకోవడానికి ఇది ఒక ప్రత్యేకమైన విధానం. చాలా థ్యాంక్స్ అక్క. ఇది చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంది అండ్ ఆల్సో ప్రాక్టికల్ గా పాసిబుల్ అవ్వచ్చు అనిపిస్తోంది మీరు చెప్పిన సమాధానం విన్న తర్వాత. సో డెఫినెట్లీ తప్పకుండా చేస్తాను. సాయిరామ్. సాయిరామ్ అక్క, నా పేరు సత్యమాయి. సాయిరామ్ సత్యమయ్యి, ఏం చేస్తుంటారు మీరు? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను అక్క. ఓకే, చెప్పమ్మా నీ ప్రశ్న ఏమిటి? ఈ రోజు ఉదయం నుండి ఎన్నో కార్యక్రమాలు వింటున్నాం. వివిధ సందర్భాల్లో అంటే పనిచేసే చోట, మనం కలుసుకునే వ్యక్తులతోనూ, సమాజంలో వివిధ సందర్భాల్లోనూ ప్రతినిత్యం ప్రేమతో ఎలా జీవించవచ్చునో తెలుసుకున్నాం. మరి ఈ డిజిటల్ సన్సెట్ ద్వారా ఇంటి వాతావరణంపై, ఇంటి సభ్యులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? సత్యమయ్యి, చాలా మంచి ప్రశ్న వేశావు. ఇది అందరికీ వచ్చే సందేహమే. డిజిటల్ సన్సెట్ అనేది కేవలం వ్యక్తిగతంగా ప్రభావం చూపిస్తుందా, లేదా ఇంటి వాతావరణం మీద కూడా, ఇంటి సభ్యుల మీద కూడా ఎలాంటి ప్రభావం అయినా చూపిస్తుందా అనేది ఖచ్చితంగా సానుకూల ప్రభావమే చూపిస్తుంది, అందులో సందేహం లేదు. నిజానికి దీనికి రెండు విషయాలు మనం సమాధానంగా చెప్పుకోవచ్చు. ఒకటి, ఇందాక సమాధానంలో చెప్పుకున్నట్టు హ్యూమన్ బాడీకి కంపాటబుల్ కానీ హార్మ్ఫుల్ రేడియేషన్ లేకుండా ఇంటి ఆవరణలో ఉన్న అన్ని రకాల ఎలక్ట్రానిక్ స్క్రీన్స్ని, గ్యాడ్జెట్స్ని ఇంట్లోని సభ్యులందరూ స్విచ్ ఆఫ్ చేసి ఆ ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని సాధించుకోవడం. స్వామి ఇంటిని దేవాలయంతో పోల్చుతూ ఇల్లు ఒక దేవాలయం, ఇంట్లోని సభ్యులు కదిలే ఆలయాల్లాంటి వారు, తల్లి ప్రధానార్చకురాలు, వినమ్రతే ధూపం, గౌరవ మర్యాదలే దీపం. ఆ దీపం ప్రేమ అనే చమురు, విశ్వాసం అనే ఒత్తితో వాటి ఆధారంగా వెలుగుతాయి అన్నారు. కనుక అలాంటి దేవాలయం లాంటి ఇంటి వాతావరణాన్ని కొద్ది గంటల పాటైనా ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ పొల్యూషన్కి దూరంగా ఉంచితే స్వామి చెప్పినట్టు నిజంగానే ఒక్కొక్క ఇంటి సభ్యుడు ఒక్కొక్క దేవతామూర్తిగా కనిపిస్తాడు. దేవాలయాల్లో ఎలా అయితే ఫోన్ జామర్స్ ఉంటాయో అలాగే మన గృహాలయాల్లో కూడా ఈ డిజిటల్ సన్సెట్ ద్వారా మనకి మనమే స్వచ్ఛందంగా జామర్ సెట్ చేస్తున్నామన్నమాట. రెండోది, సంధ్యవేళ చూడండి, ఈ పక్షులన్నీ గూటికి చేరి ఎంతో ఆహ్లాదంగా సమయం గడుపుతూ ఉంటాయి. వాటి కువకువలతో, కిచకిచలతో చాలా హ్యాపీ మూడ్లో కనిపిస్తూ ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా ఆ సాయంత్రం వేళ వాళ్ళ పనులన్నీ ముగించుకొని ఇల్లు చేరాక ఆహ్లాదంగా గడపడానికి, ఓ నామస్మరణ చేసుకుందికి, స్వామి సాహిత్యం మీద చర్చ చేసుకుందికి, లేదా వాళ్ళ కెరీర్స్లో ఉన్న కష్టసుఖాలు చెప్పుకుందికి, ఇలా ఏదో ఒకటి మొత్తానికి కుటుంబం అంతా కలిసి క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి ఇదొక అపూర్వమైన అవకాశం. అలా స్పెండ్ చేసి ప్రేమపూర్వకంగా ఆ రోజుని ముగించుకుంటే మర్నాడు అంతే ఉత్సాహంగా మన దైనందిన కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ఎందుకంటే కుటుంబమే దేశ దారుఢ్యానికి, ప్రపంచ పటిష్టతకు మూలం. ఇండివిజువల్ ఈజ్ ద లింబ్ ఆఫ్ ద సొసైటీ అన్నారు స్వామి. వ్యక్తి తాను సక్రమంగా ఉంటే అది మిగిలిన కుటుంబ సభ్యులకి, మిగిలిన స్నేహితులకి ప్రేరణాత్మకంగా, స్ఫూర్తివంతంగా ఉంటుంది. దానివల్ల కుటుంబం బాగుపడుతుంది. కుటుంబం బాగుపడితే సమాజం అభివృద్ధి చెందుతుంది. సమాజం పురోగమించడం వల్ల దేశం ఎంతో వృద్ధిలోకి వస్తుంది, తద్వారా ప్రపంచం. అందుకని వ్యక్తి మీద ఆధారపడి ఉంది, కుటుంబం మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచుకోవడం వల్ల అది ప్రపంచ అభ్యుదయానికి దారితీస్తుంది. అది సత్యమయ్యి, నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం. థ్యాంక్ యూ అక్క, నా డౌట్ క్లారిఫై అయింది అక్క. సాయిరామ్ అక్క.
సరే అక్క, నా పేరు రమ్య. సాయిరాం రమ్య, ఏం చేస్తుంటారు మీరు? అక్క నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. ఆ, నీ ప్రశ్న ఏంటో అడగమ్మా. అక్క యాక్చువల్లీ నాకు ఈ డిజిటల్ సన్సెట్ ఇది చెప్పారు కదా కాన్సెప్ట్, నాకు ఒక డౌట్ వచ్చింది. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, ఈ రోజుల్లో ముఖ్యంగా యూత్ అందరూ వారి వారి కాలేజెస్ నుండి ఆఫీసెస్ నుండి ఇల్లు చేరుకునేసరికి లేట్ ఈవినింగ్ అవుతుంది కదా. కాసేపు ఫ్రెండ్స్ తో కానీ కజిన్స్ తో కానీ మాట్లాడాలంటే చాట్ చేయాలన్నా అప్పుడే కదా. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ డిజిటల్ సన్సెట్ అనేది ప్రాక్టికల్ గా సాధ్యమేనా? అంటే ఎండ్ ద డే విత్ లవ్ అనేది ఎలా ఆచరణలో పెట్టగలము? నిజమే, మరి పొద్దుటి నుండి అనేకమైన ఒత్తిళ్లకు రకరకాల ఇమోషన్స్కి లోనై కాలేజీల నుండి ఆఫీసెస్ నుండి ఇంటికి చేరిన యువత కాస్త ఆట విడుపుగా ఫ్రెండ్స్తో చాట్ చేయాలనుకోవడంలో తప్పులేదు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించుకోవాలి. ముఖ్యంగా యువత ఏది కూడా అతిగా పోకూడదు. రోజు నేను రాగానే చాట్ చేయాలి, మాట్లాడాలి అనేది గనక మన మైండ్లో సెట్ చేసుకుంటే మనకి తెలియకుండానే అదొక వ్యసనంగా మారిపోతుంది. రోజు దాన్ని ఒక తప్పనిసరి చర్యగా పెట్టుకుంటే అది క్రమేణా వ్యసనంగా మారిపోయి మన స్వభావాన్ని మార్చేసే ప్రమాదం ఉంది. ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ఈ ఇన్స్ట్రుమెంట్స్, ఈ డివైజెస్ వల్ల తప్పు లేదు. కానీ వాటి పట్ల మనకుండే కంపల్సివ్నెస్ ఏదైతే ఉందో అది తప్పుగా పరిగణింపబడుతుంది. అందువల్ల ఒకేసారి మానేయాలనుకోవడం కూడా మంచిది కాదు. అలా ఒకేసారి మానేస్తే అంతే స్పీడ్తో మళ్ళీ మనకి బౌన్స్ బ్యాక్ అవుతుంది. స్వామి చెప్పారు, ఏదైనా కూడా క్రమంగా నెమ్మది నెమ్మదిగా ఏ వ్యసనాన్నైనా వదులుకోవాలి అని చెప్పి, ఒకసారి ఓపియంకి అలవాటు పడ్డ ఒక వ్యక్తి స్వామి దగ్గరికి వచ్చాడు ఆ వ్యసనం నుండి బయటపడడానికి. స్వామి దానికి పరిష్కారంగా కొన్ని చాక్ పీసులు ఇచ్చి, ఆ చాక్ పీసులు అంతే బరువున్న ఓపియం తీసుకో రోజు, కాకపోతే రోజు ఆ శుద్ధ ముక్కతో ఓం అని ఉచ్చరిస్తూ పలక మీద 3 సార్లు రాయి, రాసాక అది ఎంత బరువుందో అంత తీసుకో అన్నారు. అతడు అలాగే చేశాడు. క్రమంగా శుద్ధ ముక్కలు అరిగిపోతూ ఆ ఓపియం తీసుకునే పరిమాణం కూడా క్రమంగా తగ్గిపోతూ మొత్తానికి ఆ వ్యసనం నుండి బయటపడ్డాడు. అదేవిధంగా ఒక్కసారిగా కాకపోయినా నెమ్మది నెమ్మదిగా ఈ డివైజెస్ యూసేజ్ టైం తగ్గించుకొని వారి స్నేహితులతో కూడా ఈ డిజిటల్ సన్సెట్ అనేది పాటించేలా చేయాలి. నిజానికి అసలు ఈ కాన్సెప్ట్ అదే. మనకున్న సర్కిల్లో అందరూ దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని అనుసరించేలా చేయాలి. ప్రతిరోజు మాట్లాడుకునే బదులు వీకెండ్స్లో ప్లాన్ చేసుకోవచ్చు. అప్పటికి ఇంకా ఎక్కువ విషయాలు మనకి సమకూరుతాయి. ఇంకా వాళ్ళతో సంభాషించాలి అనే ఒక బాండ్ అనేది మనకి బిల్డప్ అవుతుంది. స్వామి డోంట్ వేస్ట్ ఫుడ్, మనీ, టైం అండ్ ఎనర్జీ అన్నారు. మన భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక శక్తిని ఎప్పుడూ వృధా చేయకూడదు. చూడకూడనివి చూడడం, వినకూడనివి వినడం, అనకూడనివి అనడం, తలవకూడనివి తలచడం, చెయ్యకూడనివి చెయ్యడం, వీటి వల్ల శక్తి వృధా అవుతుంది. కాబట్టి ఈ 5 విషయాల్లో మీ శక్తి వృధా కాకుండా చూసుకోండి అన్నారు స్వామి. ఇలా శక్తి వృధా చేసుకోవడం వల్ల విచక్షణ శక్తి, జ్ఞాపక శక్తి, మేధాశక్తి బలహీనమవుతాయి. అందువల్ల ముఖ్యంగా యువత ఈ వయసు నుండే నియంత్రణ, నిగ్రహం, నిబద్ధత అనేవి అలవర్చుకోవాలి. డివైజెస్ యూసేజ్ అనేది ఎప్పుడూ తప్పు కాదు. ఎప్పుడు అంటే మోతాదు మించినంత వరకు, అతిగా పోనంత వరకు అవి మనకి ఉపకరించే సాధనాలే తప్ప మనకి అపకారం చేసే సాధనాలు ఎంత మాత్రం కావు. అది రమ్య, నీ సందేహం నివృత్తయిందనుకుంటాను. సరే అక్క, మీరు చెప్పింది నాకు చాలా బాగా నచ్చింది. అంటే మీరు చెప్పారు కదా, ఇది స్వామి చెప్పినట్టుగా మనం ప్రాక్టీస్ చేసినట్టయితే చాలా బాగా ఉంటుందని. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సాయిరామ్. మా శ్రోతలు యువత అడిగిన కొన్ని ప్రశ్నలు, వాటికి సమాధానాలు విన్నారు కదా. సరే, వాళ్ళకి ధన్యవాదాలు చెప్దామా? వైష్ణవి, సాయి ప్రణీత, సత్యమయి, రమ్య, మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. చాలా మంచి ప్రశ్నలు వేసి మంచి సమాధానాలు కూడా మనం స్వామి ఉపన్యాసాల ఆధారంగా తెలుసుకున్నాం. అదండి, సాధనంపై అదుపు, సాధనతోనే గెలుపు. భగవంతుడిచ్చిన ఈ అమూల్యమైన ప్రసాదం లాంటి ఇంద్రియాలని, ఇంద్రియ శక్తిని అనవసర విషయాల పరంగా వ్యర్థం కానీయకుండా భగవంతుని పరంగానే వాటిని వినియోగించాలి. భగవంతుని పరంగానే అంటే ఏవో పూజాధికాలు, అర్చనలు కాదు. ఈ విరాట్ స్వరూపమైన ఈ సమాజపరంగా, భగవంతుని విశ్వరూపమైన ఈ సమాజపరంగా మనకున్న ఈ ఇంద్రియాలని, వాటి శక్తుల్ని వినియోగించుకోవాలి.
అలా వినియోగించుకోవాలి అంటే ఇంద్రియ నిగ్రహం, నియంత్రణ అనేది అత్యంత అవసరం. అందుకే స్వామి అంటారు, కన్నులనిచ్చినదెందుకు తెలుసా, అన్నీ చూచేటందులక కాదు కాదు, దేవదేవుడైన కైలాసవాసుని చూచేటందులకు. చెవులను ఇచ్చినదెందుకు తెలుసా, శబ్దము వినేటందులక కానే కాదు, భగవానుని కీర్తన వినేటందులకు అని అంటూ, దేహమునిచ్చినదెందుకు తెలుసా, దేశములన్నీ చుట్టుటక, పరోపకార్థమిదం శరీరమను పదమును ఆచరణలో ఉంచుటకు అన్నారు. ఆ దిశగా మనందరం మన ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఆ దేవదేవుడైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ప్రేమపూర్వక అనుగ్రహ ఆశీస్సులు పొందుతూ సాధనలో మరింత త్వరగా పురోగమించుదామని కోరుకుంటూ అందరికీ సాయిరాం. సాధనంపై అదుపు, సాధనతో గెలుపు ప్రశ్నోత్తర కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్న వారు కుమారి వైష్ణవి, శ్రీమతి సాయి ప్రణీత, కుమారి సత్యమయ్యి, కుమారి రమ్య. నిర్వహణ శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.